హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ జీడిమెట్లలో దొంగల బీభత్సం, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల చోరీ అనేది కలకలం రేపింది. గాజుల రమ్మారం, మార్కండేయ నగర్ లోని హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో దొంగలు పడ్డారు. గ్యాస్ కట్టర్ల సాయంతో క్యాష్ బాక్స్ ను అక్కడ లోపల ఉన్నటువంటి ఏటీఎం మొత్తాన్ని కూడా పగలగొట్టి క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు దొంగలు. నిన్న సాయంత్రం వాస్తవానికి అదే ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి కొన్ని గంటల తర్వాత అదే రోజు రాత్రి దొంగలు పడటం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. దీంతో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే ఏటీఎంలు చోరీకి గురయ్యాయో ఆ ప్రాంతాల్లో మార్కండే నగర్ లోని చోరీలకు గురైనటువంటి ఏటీఎం దగ్గర అప్పుడు పూర్తిగా క్లూజ్ టీమ్ల సాయంతో అసలు ఆ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా ఈ చోరీకి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఎత్తుకెళ్ళినటువంటి క్యాష్ బాక్స్ కు సంబంధించి కూడా వీళ్ళు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎట్ సైడ్ నుంచి రావడం జరిగింది, మొత్తం ఎంతమంది వచ్చారు, అలాగే క్యాష్ బాక్స్ ను కట్ చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం ఏ రూట్లలో వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు అనేది కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ల ద్వారా ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికి నిన్న సాయంత్రమే అదే ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించిన కొన్ని గంటల తర్వాత రాత్రి దొంగలు పడటం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. గతంలో ఏటీఎం చోరీకి సంబంధించి కూడా అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది దరుడుగట్టినటువంటి దొంగలు ఏటీఎంలో చోరీ చేయడం, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆయుధాల ద్వారా బెదిరించడం, లేదంటే కాల్పులు జరపడం లాంటి ఘటనలు అనేవి కూడా చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు మరి ఏదైతే ఇప్పుడు గాజుల రామారావు అలాగే మార్కండే నగర్ లో జరిగినటువంటి ఏటీఎం చోరీలకు సంబంధించి అసలు ఆ ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూజ్ టీమ్స్ సాయంతో జరిగినటువంటి దొంగతనం మీద పూర్తిగా అన్ని ఎవిడెన్స్ ను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.